హలో గైస్, ఇదొచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. మేము టీ తాగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే నిన్న పుదీనా రైస్ చేస్తానన్నాడు. ఇంకా నిన్నైతే టైం లేదని చెప్పి ఈ రోజు అయితే చేస్తున్నాడు. పుదీనా అయితే నేను ఆల్రెడీ ఒలిచేసి నీట్ గా కడిగి పెట్టేసుకున్నాను. యాక్చువల్ గా ఈ రోజు కూడా టైం లేదనమాట. టీ తాగుతూనే సగం టైం అంతా అవగొట్టేసుకుంటాము. ఇంకా మేమైతే వంట చేస్తున్నాం కదా, కుషితాలకి అయితే కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇస్తే అది బొమ్మతో ఆడుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ కి కావాల్సినవన్నీ అందించిన తర్వాత కుషితల్లి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా దానికి బ్రష్ చేపించి టిఫిన్ అయితే పెడదాం అనుకుంటే అస్సలు రావట్లేదు. ఆమ్ తినను అని చెప్పి అంటుంది. ఇంకా ఎలాగైనా బలవంతంగా తీసుకొచ్చి ఆయిల్ అయితే పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే పుదీనా రైస్ చేస్తున్నాడు కదా, ఉప్పు సరిపోయిందా లేదని చెప్పి నన్ను చూడమన్నాడు. ఇంకా నేను చూస్తుంటే ఖుషి తల్లి కూడా కావాలని చెప్పి అడిగితే వాళ్ళ డాడీ ఖుషి తల్లి కూడా తీసుకొచ్చాడు. ఇంకా నేను మాత్రం మార్నింగ్ లెగవగానే ఖుషి తల్లికి అయితే ఆయిల్ పెట్టేసి పిలకలు అయితే నీట్ గా వేసేస్తాను. వాళ్ళకి కూడా చిరాకు లేకుండా ఉంటుంది. ఇంక ఇలా నీట్ గా పిలకలు వేసేసిన తర్వాత వేడి నీళ్ళతో బ్రష్ అయితే చేపించేస్తాను. మార్నింగ్ మార్నింగ్ చాలా చలిగా ఉంటుంది కదా, కంపల్సరిగా నేను హాట్ వాటర్ తోనే బ్రష్ అయితే చేపిస్తాను. మరీ ఎక్కువ వేడి లేకుండా చూసి బ్రష్ చేపించేస్తాను. ఇంకా నేను ఖుషి తల్లికి బ్రష్ చేపించొచ్చే లోపు పుదీనా రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ చేయడానికి అయితే టైం లేదు. ఇంకా ఇంట్లో కూడా బంగాళదుంపలు లేవు. ఇంకా ఆర్డర్ పెట్టినా కూడా కర్రీ వండడానికి టైం సరిపోదని చెప్పి ఇంకా నేను పెరుగు చట్నీ ఒకటే చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం పుదీనా రైస్ తినేసి డ్యూటీకి అయితే బయలుదేరిపోయాడు. ఖుషి తల్లికి ఇడ్లీ తినిపిస్తుంటే తిన్నాను చెప్తుంది. అందుకని ఖుషి తల్లి కూడా పుదీనా రైస్ అయితే తినిపించేస్తున్నాను. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.